హాయ్ ఫ్రెండ్స్, సోలార్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కాస్ట్ ఎంత పడుతుంది, ఏదేది ఎంత వాడుకోవాలా, పోల్కి ఎంత దూరం ఉండాలా, వైరు ఎంత విడ్త్గా ఉండాలి, ఇన్స్టాలేషన్ ఎట్లా చేసుకోవాలి, అర్థింగ్ ఎలా ఇచ్చుకోవాలి అన్నది మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. ప్యానల్కి ఎంత పడింది, ఇన్వర్టర్కి ఎంత పడింది, బ్యాటరీకి ఎంత పడుతుంది, స్టాండ్కి ఎంత పడుతుంది అన్నది పూర్తి వివరాలు మొత్తం చెప్తాను. ఇన్స్టాలేషన్ ఎట్లా చేసుకోవాలి, వైర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, వైర్కు జియో వైర్ కానీ క్లచ్ వైర్ కానీ ఎలా ఎంత గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది, కోతులకు ఎంత పెట్టుకోవచ్చు, పందులకు ఎంత పెట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మొత్తం డిక్లరేషన్గా చెప్తాను. వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం పదండి.
రైట్ సైడ్ పేజీ, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్, సెంటర్లో అర్థింగ్. ఇలా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నాక నేను చేస్తాను. ఇలా అంటే లాక్ అయిపోతాయి ఈ గిన్నెలు. మళ్ళీ తీసేటప్పుడు ఇలా ఇలా తీస్తే ఇలా లాక్ మలకలు లేకుండా తీసుకొని టైట్ ఇగ్గుంటే రావాలి. ఇలా టైట్నర్తో టైట్ చేసే అవకాశం తక్కువ అయిపోతుంది. లేకుంటే టైట్నర్ ఫుల్ టైట్ చేస్తే స్లిప్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా టైట్ ఇగ్గి వైరు ఇలా టైట్ ఈ ఇన్సులేటరు ఈ వైర్ టైట్నర్ ఇక్కడ నుంచి జాన్ అది ఎక్స్ట్రా ఇట్లా జాన్ అది పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. సరిపోతుంది. ఇలా కట్ చేసినాక ఈ వైర్ అడగి నుండి ఇలా తీసేసుకొని అందులో ఇలా గుచ్చుకొని వైర్ టైట్నర్ అప్పుడప్పుడు ఇలా ఇరుక్కపోతాయి. దీన్ని ఇలా ఎగ్గితే ఇలా సాఫ్ వస్తాయి. ఈ పొక్కలో నుంచి ఎగ్గి ఇలా పెట్టి ఈ గ్రిప్ తీసుకోవాలి. గ్రిప్ ఉంటే మనం ఇలా దింపుతాం కాబట్టి ఇది ఇటు దింపితే లూజ్ అవుతుంది, ఇటు దింపితే టైట్ అవుతుంది. దీన్ని చూసుకొని మనం ఈ వైరు ఈ గ్రిప్కు ఎటు స్లోప్ ఉంటే అటే కిందికి నుంచి ఇలా తీసుకోవాలి టైట్ చేసుకోవడానికి. మళ్ళీ ఉల్టా అయితే విడిపోతుంది అన్నట్టు. ఇలా కింద నుంచి తీసుకొని గ్రిప్కు ఇలా ఎగ్గుకొని ఇలా లాకేస్తే సరిపోతుంది. ఇలా లాగేసి దీనికి చుట్టుకోవడం. ఇక ముడి బిడి ఏం చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. లైన్ దొరికి తీసుకొని ఈ వైర్ టైట్నర్కి ఇలా ఇట్టుకుంటే సరిపోతుంది. ఇలా ముడి బిడి వేయాల్సిన అవసరం లేదు. ఎటు వైరు అడిదింపుడు కూడా అవసరం లేదు. దీనికి ఇలా ఇట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ చుట్టుకోవడం కూడా అవసరం లేదు. మనం వైర్ టైట్నర్ చుట్టేటప్పుడు అటు ఇటు తడితే తిరగదు అన్నట్టు. తిరగడం కోసమే ఇలా చుట్టుకోవడం అంతే. ఇలా చుట్టుకున్నాక ఈ 11 నెంబర్ పాన వస్తుంది. ఈ 11 నెంబర్ పాన పట్టుకొని ఈ గ్రిప్కు అపోజిట్ దింపాలి. ఇట్లా ఉల్టా మన మోటార్ పంపు ఎలా తిరుగుతుందో దానికి అపోజిట్లో మనం ఇలా దింపితే టైట్ అవుతుంది. ఇలా దీన్ని ఇక్కడ సైడ్ పట్టుకొని ఇలా పట్టుకొని మెల్లగా దింపాలి. బాగా టైట్ దింపితే థ్రెడ్లు పోతే కథ మనకు స్లిప్ అయిపోతాయి. మెల్లగా ఇలా తింపుకుంటా ఏరాలి. టైట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇంకొకసారి చూడండి ఎంత టైట్ అయిందో.
ఇది ఫస్ట్ ఇక్కడ ఖచ్చితంగా మనం ఇలా కట్టుకోవాలి. ఒకటి కార్నర్ ఇన్సులేటర్ ఇది, తర్వాత ఇది వచ్చేసి వైర్ టైట్నర్. ఇది ఎందుకు కడతామంటే డైరెక్ట్ కడితే అర్థింగ్ అవుతుంది. కార్నర్ ఇన్సులేటర్ కడితేనే దీనికి కట్టుకోవచ్చు. ఈ ఓన్లీ పోల్ ఇన్సులేటర్ అయితే ఇలా రాదు, ఇక్కడ కడతాం కాబట్టి ఇందులోకి దూరిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలా అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని ఇది కార్నర్ ఇన్సులేటర్ కట్టచ్చు. ఇది కూడా కార్నర్ ఇన్సులేటర్ కట్టచ్చు. నాకు ఇలా నడుస్తుంది కాబట్టి నేను కొత్తగా ట్రై చేసిన. ఇది ఊడిపోదు, మనం కిందికి మీదకి ఇట్లా ఉంటే ఆ డ్రైన్కి తీసుకొని వెళ్తుంది, కానీ కొత్తగా తెలియదు. ఇది కూడా కార్నర్ ఇన్సులేటర్ చాలా 99% కాబట్టి నేను కొత్తగా ట్రై చేసిన. ఇది వాళ్ళ ఇన్సులేటర్ బాగానే ఉన్నాయి, ఊడిపోతుంది. ఇంకొక లైన్ ఉంది, అది ఇచ్చినాక వీడియో తీస్తాను. అర్థింగ్ కోసం నోటల కోసం ఇలా ఒక 2 ఫీట్ల పైప్ తీసుకొని 2 ఫీట్ల పొక్క దవ్వి అలా నిలబెట్టి పైపు బొగ్గులు పోసుకొని ఉప్పు పోయాలి. ఆల్రెడీ ఒక లేరు పోసేసాను, ఇది 2వ లేరు. 2వ లేయర్లో కూడా ఉప్పు పోసుకున్నాక లైట్గా మట్టి కొడుకోవాలి. మొత్తం 3 లేయర్లు పోసుకోవాలి. మట్టి అది సరిపడా కూడుకోండి. ఇలా నేనైతే నాకు సరిపడా కూడుతున్నాను. ఇలా 3 లేయర్లు పోసుకోవాలి. పైన కొద్దిగా ఉప్పు బొగ్గులు వేసుకోవాలి, ఎందుకంటే నీళ్ళు పట్టినప్పుడు కిందికి దిగుతాయి కాబట్టి బొగ్గు ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి పైన లేయర్లో. ఇది లాస్ట్ లేయరు. ఇప్పుడు బొగ్గులు వేస్తాను. బొగ్గులు ఇలా వేసినాక సమానంగాని ఉప్పు వేసుకోవాలి. చాలా పోసాను బొగ్గులు అయితే, చూడొచ్చు మీరు, పక్క నిండిపోయింది. కానీ నీళ్ళు పడితే దిగుతాయి కదా, కూర్చుంటాయి అడుక్కు. ఈ ఓళ్ళో కూడా కొన్ని బొగ్గులు వేసుకోండి. ఇలా కొన్ని బొగ్గులు ఉప్పు వేసుకోండి, కొద్దిగా అర్థింగ్ మంచిగా వస్తుంది. ఇలా ఒక 5-6 పిడికిళ్ళు వేసుకొని ఒక పిడికడంత ఉప్పు వేయండి, చాలా బాగా వస్తాయి. ఉప్పు ప్యాకెట్లు కిలో కూడా దొరుకుతాయి 15 రూపాయలతోటి. ఇలా ఉప్పు వేసుకుంటే సరిపోతాయి. బాగుంటుందా? ఈ కిలో ప్యాకెట్లు తెచ్చాను, మంచిగా ఉంది ఉప్పు అయితే, పర్లేదు. ఇలా ఉంచి చుట్టూరు వేసుకోండి ఉప్పు సరిపడా. నేనైతే ఒక 3 కిలోలు తెచ్చుకున్నాను, 3 ప్యాకెట్లు వేసాను, కిలోకో ప్యాకెట్. ఇలా వేసేసుకున్నాక మళ్ళీ పైన లేవల్గా మట్టి కొడుకోండి. మట్టి కొడిపి ఇలా నిండా నీళ్ళు పట్టండి. 4 రోజులకు ఒకసారి. ఈ ఎండాకాలం వస్తే దినం తప్పిస్తే దినం కూడా పట్టండి నీళ్ళు. అర్థింగ్ మంచిగా వస్తాయి. మొత్తం ఎండిపోయేదాకా డ్రై అయ్యేదాకా ఉంచుకోవద్దు. అందులో భూమి అయితే 4 రోజులకు ఒకసారి కట్టుకున్నా సరిపోతుంది. ఇలా గుడిపోతే సరిపోద్ది. పైపు కిలో రంధ్రాలు పెట్టుకోవాలి, అటు ఇటు వైర్ కట్టుకోవడానికి, లేకపోతే నట్టు బోల్ట్ వేసుకోవడానికి. నేను పెట్టుకున్నా. అందులో ఉప్పు కనబడుతుంది మీకు, ఉప్పు అయితే వేసాను. అందులో కూడా ఉడిపేసాను. దీనికి నీళ్ళు పోయడానికి కుండి తయారు చేస్తాను. ఫైనల్లీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. లోపల ఉండేలా చూసుకోండి, బయట ఉంటే ముడితే కూడా ఏం కాదు, కానీ జాగ్రత్త కోసం. వైర్లు అయితే చాలా దగ్గర ఎగ్గాను, 8 లైన్లు ఎగ్గాను చూడండి. కోతి కూడా దూరితే ఖచ్చితంగా అంటాలి. జాలి కూడా పెట్టాను. జాలి పెడితే జాలి మీదకి దుంకడం, పోయి టమాటాలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు మొత్తం మీక తినడం చేయడం జరిగింది. అందుకని ఇప్పుడు ఇది సోలార్ ఇన్స్టాలేషన్ చేశాను. వైర్లు అయితే చాలా దగ్గర వచ్చినాయి. ఇక్కడ స్టాండ్ పెట్టేశాను. ఛార్జింగ్ అయితే ఫుల్ అవుతుంది ఎండకు. బ్యాటరీ ఫుల్ అయింది. కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాడే. ఛార్జింగ్ లైట్ వెళ్తుంది గ్రీన్. ఇక్కడ ఈ బటన్ వేస్తే ఇక్కడ డిస్ప్లే వస్తుంది చూడండి. ఛార్జింగ్ అయితే 16.7 వాట్స్ పెడుతుంది. వైర్లు అయితే చాలా బాగా ఎగ్గుకోండి, గడ్డి బిడ్డి ఏమంటకూడదు. ఇవి లుప్పింగ్ అయితే ఇచ్చేసాను. పైన వైర్ నుంచి ఈ వైర్కు, ఈ 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 వైర్ నుంచి ఈ వైర్కు, మొత్తం కింది వైర్ దాకా మొత్తం 8 లైన్లు. ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను, 4th, 5th, 6th, 7th, 8th లైను మొత్తం. నోటల కోసమని ఇది కరెంట్ వైర్ తెచ్చిన. దీనికి హెవీగా వస్తుంది. ఏదైనా నచ్చి ఇట్లా అంటితే
తీసి సడన్ కొట్టుకుతాడు బయట, మళ్ళీ దగ్గరికి రాకుండా ఉంటుంది. దీన్ని మాత్రం అర్థింగ్ ఏడ అంటకుండా చూసుకోండి. నేను ఇటు జాలి ఉండగా కూడా కోతులు వస్తున్నాయని జాలి లోపలికి వచ్చి పెట్టిన. జాలికి కూడా అంటద్దు, ఏడ కూడా అంటద్దు, గడ్డి పోస కూడా అంటద్దు కింద. నేనైతే అంటకుండా అన్నీ వీకేసిన. వీడిని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇక్కడ కుండి కట్టినాయి కాబట్టి అందుకే ఇటు వచ్చినాయి ఇవి ఈ నూటల కోసం. నేను గడిపోసలు కూడా వీకేసిన. ఒక్క గడిపోస అంటకుండా చూసుకోండి మీరైతే. గడిపోస అంటితే సప్లై బరాబర్ రాదు, చిరుకు అని పోతాయి. భూమి మీద కూడా ఆనద్దు. ఇట్లా భూమికి దగ్గర ఉంది ఈ వైరు, కింది వైరు. ఈ భూమి కూడా ఆనకుండా ఇట్లా ఉంచుకోవాలి దూరం. గడ్డిపోసలు అనద్దు, భూమి అనద్దు, పచ్చి కట్టెలకు అనద్దు, ఏడు అనద్దు. వైరింగ్ అయితే చాలా బాగా ఇచ్చేసిన. దగ్గర చిన్న పిల్ల వచ్చినా కానీ ఇలా నిరుక్కోవాలా. ఇప్పుడైతే కనెక్షన్ ఇచ్చేస్తా. ఇక నీళ్ళు పడతా, నీళ్ళు పెట్టినాక కనెక్షన్ ఇస్తా. ఇక్కడ లుప్పింగ్ అయితే తెచ్చుకోవాలా. మీకు లుప్పింగ్ చూపెట్టలేను కదా. ఈ వైర్ టైట్నర్ కాడికించి ఇలా మొత్తం లుప్పింగ్ ఇచ్చుకుంటేనే బాగుంటుంది. ఈ వైర్ టైట్నరు, ఇవి ఇన్సులేటర్లు, డబుల్ ఇన్సులేటర్లు, ఈ కార్నర్ ఇన్సులేటర్ అంటారు ఇవి. ఈ పోల్ ఇన్సులేటర్లు. దీనికి చాలా తేడా ఉంటుంది. ఇదేమో డైరెక్ట్ ఇలాగ జిగ్గుకొని పోయేది, ఇదేమో లుప్పింగ్ లాగా వస్తుంది. చాలా బాగున్నాయి చూడండి, గుడి కనబడ్డట్టున్నాయి. లుప్పింగ్ అయితే ఇట్లా ఇచ్చేసాను. దీనికి దానికి ఇచ్చేసిన లుప్పింగ్. ఇక్కడ కూడా అర్థం కాకుండా చూసుకోండి. ఇప్పుడైతే నీళ్ళు పట్టినాక చేయిస్తున్నా. ఇప్పుడైతే మోటార్ సాల్వ్ చేస్తా. ఎక్కతక్క చాలా నీళ్ళు నింపండి ఫుల్. ఎంత నీళ్ళు పడితే అంత పవర్ఫుల్ ఉంటుంది నూటలు. నేను నీళ్ళే ముందు పడదాం అనుకున్నా, కానీ నీళ్ళు పట్టక ముందు అర్థింగ్ వైర్ పిడి చేసేస్తే బురద ఉంటుంది మనకు. ముందు అర్థింగ్ వైరు ఇచ్చేసుకోండి. నేనైతే అర్థింగ్ వైర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నా. బురద ఉంటుంది కదా నీళ్ళు పట్టినాక ఇవి పిడి చేస్తే, అందుకని ముందు అర్థింగ్ వైర్ ఇస్తున్నా. నేనైతే 12 mm మూలు వేసాను ఈ 1.5 ఇంచ్ పైపుకు, 2 ఇంచులన్నర పైపుకు. ఈ వైరు ఇంట్లోకించి తీసిన. ఇలా దీన్ని తీసి కదా లూజ్ లేకుండా ఇలా మలిపి టైట్ చుట్టాలా. టైట్ చుట్టినాక విడిస్తా. ఒక్కళ్ళే ఉన్నాను, ఇంకొకళ్ళు ఉంటే చుట్టేటప్పుడు చూస్తుంటే అయినా చూపిస్తాను, ట్రై చేస్తా. ఇలా ఇంట్లోకించి ఎరగొట్టి ఇంట్లోకించి తీసి చుట్టూ 2 చుట్లు దింపి ఇలా టైట్ చుట్టేసాను. అలా డైరెక్ట్ పెడితే లూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు టైట్ అయింది, చాలా టైట్ అయింది. అర్థింగ్ పవర్ఫుల్ వస్తుంది. ఇది ఇప్పుడు ఏ వైర్ కంటకుండా మనం సీదా చేసుకొని ప్యానల్ కాడికి కొండపోయి కనెక్షన్ ఇవ్వాలా. నేను నీళ్ళు పడతాను ఫస్ట్. నీళ్ళు పట్టినాక చూపిస్తాను మొత్తం. ఇలా తెచ్చి వైరింగ్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలా. ఇది అర్థింగ్, ఎర్త్ అంటారు దీన్ని. ఇలా ఇచ్చేసుకోవాలా. ఇలా ఈ అర్థింగ్ వైర్ దీనికి తగలకుండా చూసుకోవాలా. ఇది చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కడుతున్నా. మీరు కూడా అర్థింగ్ ఏడంటకుండా చూసుకొని కట్టండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి అర్థింగ్తో. అర్థింగ్ అయితే సెట్ చేసేసాను. అక్కడ నుంచి ఇలా వైర్ కిందికించి ఇలా తెచ్చి ఇక్కడ నుండి ఇలా ఇక్కడ మన సర్వీస్ వైర్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడనే ఇంకొకటి ప్యానల్కి ఇచ్చిన అర్థింగ్. ప్యానల్ ఖచ్చితంగా అర్థింగ్ అవసరం. ఇక్కడ ఇచ్చేసిన అర్థింగ్ ప్యానల్కు. ఒకటేమో మనకు దీనికి ఇన్వర్టర్కి ఇచ్చేసిన. అదే ఇది ఫేజ్. ఈ ఫేజ్ డైరెక్ట్ మన ఈ లైన్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. నీళ్ళు పట్టినాక ఫేజ్ కనెక్షన్ ఇచ్చి ఆయనతో ఫుల్గా డీటెయిల్స్ చూపిస్తా. నీళ్ళు అయితే ఫుల్ పట్టుకోండి, ఎంత బాగా పడితే అంత మంచిది. ఇలా నేనైతే మోటార్ని సాల్వ్ చేసిన. మోటార్ సాల్వ్ చేసి పట్టుకోండి ఇలా ఫుల్. పైపులో కూడా పట్టండి, ఎందుకంటే మనం బొగ్గు ఉప్పేసినాం కదా. ఇలా 2 దాకా పట్టుకోండి, కిందికించి కూడా వస్తాయి కాబట్టి. ఇలా 2 పుక్కలకించి బయటకు వెళ్తున్నాయి. నేనైతే ఇలా 2 పట్టుకోండి. నేనైతే ఫుల్ పట్టేస్తున్నా. మీరు బకెట్తోనే తెచ్చుకుంటా 4 బకెట్లు వచ్చినాయి అరకు. ఇలా మోటార్ చార్జ్ చేసి పట్టుకున్న దానికి బకెట్తో తెచ్చి పోసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఇలా మోటార్తో పట్టుకుంటే మనకు 10 గల బకెట్లు దాకా వస్తాయి, ఫుల్ అవుతాయి. మళ్ళీ రేపు దీనికి టమాటా చెట్లకు వేసినప్పుడు
మళ్ళీ వచ్చేటట్టు పెట్టుకున్నా. ఇక్కడ టమాటా చెట్లు వారీయంగా నీళ్ళు దీనికి వచ్చి తడిసేలా పెట్టుకున్నా చూడండి. ఇలా ఎక్స్టెన్షన్ చేసిన ఒడ్డుని, అది అలా సీదా ఉండే అలా ఒడ్డు అక్కడ నుంచి కట్ చేసి ఇలా ఎక్స్టెన్షన్ చేసి ఇలా యూ టైప్లో ఇక్కడ పెట్టుకున్నా. ఇక మనం టమాటా చెట్లకు వాటర్ ఇచ్చినప్పుడల్లా దీనికి వచ్చేస్తాయి నీళ్ళు డైరెక్ట్ టమాటా చెట్లకు పోతున్నాయి. ఇది రిండి ఇలా ఫుల్ పట్టుకోండి, చాలా బాగుంటుంది ఎడిటింగ్. పట్టుకున్న తర్వాత కనెక్షన్ ఎలా అయ్యాలో చూపిస్తాను. నాకైతే నీళ్ళు ఏరిపోయినాయి అనుకుంటున్నా, బుడగలు ఇస్తున్నాయి అడికించి. కిందికి పోయినట్టు అవుతున్నాయి నీళ్ళు, బుడగలు ఇస్తున్నాయి. పైప్లో మళ్ళీ నింపిన బొగ్గులు ఈసారి బొగ్గులు బయటకు వచ్చినాయి. ఇలా వైర్కు మలక పెట్టి ఇక్కడికి వచ్చి చాలా టైట్గా ఇన్సులేషన్ చేసుకోవాలి. ఇలా ఫుల్ టైట్ చేసేసిన ఇలా చుట్టాలి, లూజ్ కాకుండా ఇలా చుట్టి ఇలా పైకి వైర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా నేనైతే ఇలా తీసుకున్నాను, అక్కడికి సరిపడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉంది కాబట్టి కొద్దిగా మనం అటు ఇటు జరుపుకోవడానికి ఎక్స్ట్రా కట్ చేసుకోండి వైర్ అయితే. నేనైతే ఇంత ఎక్స్ట్రా కట్ చేస్తున్నా, అది అక్కడ ఉంది కాబట్టి 1 ఫీటు. ఇలా 2 అంగుళాల నార తీసి దీన్ని ఇలా లూజ్ చేసుకొని ఈ కట్లు ఇరికిస్తే సరిపోద్ది. ఈ కట్టు ఏదైతే ఉందో ఆ కట్లు ఇరికిస్తే సరిపోద్ది. ఇరికిచ్చి టైట్ చేసుకోవాలి. ఒప్పుకున్నా కాబట్టి రావడం లేదు వీడియో. ఇలా పెట్టేటప్పుడు ఫస్ట్ మీరు పెట్టేటప్పుడు మాత్రం మీరు ఆన్ చేసి పెట్టుకోకండి, ఆఫ్ చేసి ఉండండి. మెయిన్ స్విచ్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేసి ఉండాలి. మీకు ఇంకా సేఫ్ కావాలనుకుంటే ఈ బ్యాటరీ కూడా ఈ ఇండికేటర్ వస్తుంది కదా, ఇది వీకెత్తి ఇది కూడా మీకు ఆయనతో ఉండదు, సేఫ్ అన్నట్టు చాటు కొట్టదు. అలా బంద్ చేసుకున్నాకనే ఈ ప్లస్ అనేది ముట్టాలి, చాక్ కొడుతుంది లేకుంటే. ఇప్పుడు వైర్ ఇన్సులేషన్ చేసి చూపిస్తాను. అందులో పెట్టాను, అలా పెట్టి ఇరికిచ్చాక ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టైట్ చేసేటప్పుడు ఈ వైరు టిగ్గి పట్టుకొని దీన్ని ఇలా టైట్ చేయాలి. అయితే నేను ఫుల్ టైట్ చేసిన, దానికన్నా జాయింట్ అయితే లేకుంటున్నాయి. ఇప్పుడైతే పవర్ కనెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫేజే న్యూట్రల్ వేయాలా. ఇక్కడ ప్లస్ మైనస్ అని ఉంటుంది. ఇది ప్లస్, ఇది మైనస్కి బ్లాక్ వేయండి, ప్లస్కి రెడ్ వేయండి. ప్యానల్కు ఇచ్చినాక ఈ టప్పరు ఇలా పెట్టేసుకోవడమే. అర్థింగ్ కూడా ఇవ్వండి, అర్థింగ్ ఇస్తే చాలా సేఫ్ ఉంటుంది. నేను ఇచ్చాను చూడండి. అర్థింగ్ ప్యానల్కి ఇవ్వాలా, మీకు అర్థింగ్ రాకుంటే ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ నుంచి బోల్ట్ వేసినా కాబట్టి లోపలికి ఎంచి ఇక్కడ అర్థింగ్ ఉంది, పర్వాలేదు, నాకైతే వస్తుంది. అర్థింగ్ మాత్రం కంపల్సరీ ఇచ్చుకోండి, సేఫ్ ఉంటుంది. అర్థింగ్ ఇచ్చుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే వీకేసిన సోలార్ ఛార్జింగ్ది అది ఇన్పుట్ చేయండి. ఇలా ఇన్పుట్ చేసేసినాక ఇలా లైట్ వెలుగుతుంది. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ, ఇందులోనే బ్యాటరీ ఉంది ఇంక్లూడ్. ఫేజ్ న్యూట్రల్ పెట్టాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ డిస్ప్లే ఆన్ చేసుకుందాం. 16.5 వాట్స్ చూపెడుతుంది. ఇది 40 వాట్స్ ప్యానల్ చూడండి, సెట్ అయింది. ఎండ మాత్రం పర్ఫెక్ట్ కొడుతుంది. ఇక సూర్యుడు ఎలా కనబడుతుంది ఎర్రగా. ఇక్కడ ఉంది ప్యానల్ కింద ఇది. ఇంకా దీనికి ఇది ఒకటి ఫైబర్ ప్లాస్టిక్ రేకు తెచ్చి పిడి చేస్తాయి. ఇప్పుడు మనం అయితే ఇలా పెట్టిన తాళం వేసేసిన, ఎవరు ఎత్తుకు వెళ్ళకుండా ఈ సైడ్ల నుంచి బంద్ చేసుకోవచ్చు. కానీ ఉడవిక్కొని కొండవదామంటే కొండవరాదు, అన్ని లాకులే. ఇక్కడ నుంచి కూడా ఇళ్ళ నుంచి తీసుకొని పోరాదు. ఇలా సేఫ్ ఉంటుంది ఇలా లాకులు వేసుకుంటే. దీనికి కాస్ట్ వచ్చేసి ఈ స్టాండ్కు ఈ పైపులు ఇవన్నీ కలిపి ఒక 1650 పడింది. చేతకులు వచ్చేసి ఒక 800 తీసుకున్నారు. మొత్తం వచ్చేసి 2400 అయినాయి ఈ కాస్ట్, స్టాండ్ కాస్ట్ మొత్తం కిందికి వచ్చి మీద దాకా. ఫుల్ సేఫ్గా ఒక రేకు తెచ్చుకుంటే ఒక 200-300 ఖర్చు పెడితే ఇంచుమించు 2800 దాకా పడతాయండి మొత్తం. కానీ ఇక్కడ ఎక్స్ట్రా బ్యాటరీ బిగించుకోవడానికని ఇట్లాంటిది ఇంకొకటి బాక్స్ బనాయించుకొని ఈ పోర్ట్ ఇచ్చిండు కదా,
ఈ పోర్టు బ్యాటరీగా ఉన్నట్టు ఎక్స్ట్రా బ్యాటరీ మనం పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ జాగలేదు కాబట్టి ఇంకొక బాక్స్ కోసం ఇది ఎక్స్టెన్షన్ చేసి పెట్టిన. ఇదే బోల్ట్ నుంచి ఇలాంటి బాక్స్ ఇంకొద్దిగా చిన్న సైజులో బనాల్చుకొని ఇక్కడ ఒక హోలు కొట్టి ఈ హోల్ అవుతుంది. దీనికి డబల్ బాక్స్ పెట్టేసి బ్యాటరీ ఇందులోకి వైర్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ముందు జాగ్రత్త కోసం పెట్టిన ఇలా. ఇదైతే మంచిగానే ఒక ఐడియా వచ్చింది కాబట్టి పెట్టాను. ఇక్కడ ఒక హోలు కొట్టుకుంటే సరిపోతాయి. ఇదే నట్టు నుంచి ఇక్కడ బాక్స్ అవుతుంది చిన్న సైజులో మనకి ఎంత 10x6 ఇట్లా బాక్స్ తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ ప్యానల్ ఆన్ చేసిన కదా, ఇప్పుడు ఇది వేస్తున్నాను చూడండి ఎలా మొత్తుకుంటుందో ఉయ్యి అని. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. చాలా అయింది, చిట్టు అంటుంది చూడండి, చాలా అయింది. పవర్ అయితే చాలా అయింది. ఏదైనా అర్థింగ్ వస్తే ఏదైనా అంటుకుంటే మనకి అలారం ఉంది ఇక్కడ, ఇది అలారందే. ఇక పైన పెట్టినా అవు ఎన్నో చిట్టు అంటుంది. ఎన్నో మాత్రం అర్థింగ్ అవుతుంది చూద్దాం. ఎన్నో చిటుక్కుమన్నది, ఏమన్నా అర్థింగ్ అయినట్టున్నది. ఏడైతే కనబడతలేదు. మళ్ళీ చార్జ్ చేద్దాం. నిన్న చిటుక్కుమన్నది, చాలా అయింది. ఇప్పుడు ఫుల్ కరెంట్ వచ్చేసింది. ఇక్కడ ఆంతం చూడండి, నాకు ఇదే చిటుకు అని సౌండ్ వస్తుంది. నాకు ఆనిన కొద్దీ ఈ ఆకు తెంపేయాలి బంద్ చేసి. నేను చూసుకోలేదు ఈ ఆకు ఆంతుంది, ఒక చిటుకు సౌండ్ వస్తుంది ఆనిన కొద్దీ. బంద్ చేస్తా, ఇలా చూసుకోవాలి ఖచ్చితంగా. అదే చిటుకుమని సౌండ్ వచ్చింది. ఇలా బంద్ చేసుకొని పోయి ఆకు తెంపేసుకొని ఏ మాత్రం కూడా ఆనకూడదు ఇలా. ఇప్పటికైతే సేఫ్. ఒకసారి బ్యాటరీ ఆన్ చేసుకోండి. సౌండ్ వస్తుంది చూడండి, చిటుకు అని. ఇది అలారం సెన్సిటివ్, ఫుల్ సౌండ్ పెట్టుకోవచ్చు. ఇది ఇలా ఫుల్ అయితే పెట్టిన సౌండ్ రావడానికి. ఏదైనా ప్రాబ్లం ఉంటే సౌండ్ వస్తుంది, ఇలా వస్తుంది. ఎన్నో అర్థం అవుతుంది. ఒకసారి లైన్ చెకప్ చేద్దాం. ఇలా చిటుకు మన సౌండ్ వస్తుంది అలారంలో. చూసినా సౌండ్ అయితే ఫుల్ వస్తుంది, కానీ ఏడా అంతుందని అర్థమవుతలేదు. ఇప్పుడు లో పవర్లో పెట్టి మెయిన్ ఆన్ చేద్దాం. ఇది ఇగ్గు పవర్లో ఉంది, లో పవర్లో పెట్టి ఆన్ చేద్దాం. చాలా అయింది. ఇప్పుడు లైన్ చెకప్ చేద్దాం, ఎందుకంటే మనకు బాగా ఇబ్బంది ఉంటుంది కదా. ఏడకింత గడిపో సానినా కానీ చిటుకు అంటుంది. ఇలా లైన్ చెకప్ చేసుకుంటే పోదాం. ఇప్పుడు కరెంట్ అయితే ఫుల్ ఉంది, డేంజరస్గా. ఏదైతే గడిపోసలు అనట్లేదు, ఏడ నానితే చిటుకు అంటుంది, చూపిస్తాను. ఇప్పుడైతే ఏం అనట్లేదు, ఏడు అర్థం అయితే లేదు. ఇక్కడ జాలి అనేది, జాలికైతే ఏం కాదు, అది నరం కాబట్టి. ఏడ కూడా గడిపోసలు ఆనకూడదు, మనం కూడా ఆనకూడదు. మనం అంతే మనకు కూడా షాక్ కొడుతుంది. ఇప్పుడు 8 లైన్ల కరెంట్ ఉన్నది ఫుల్. జాగ్రత్తగా వెళ్ళాలి ఇలా లైన్ చెకప్ చేసినప్పుడు. లేకుంటే మీకు సేఫ్గా ఉండాలనుకుంటే బంద్ చేసి వచ్చి లైన్ చెకప్ చేసుకోండి. నేను ఎందుకంటే ఏదైనా చిటుకు అంటుందేమని అంటే ఆంటిన కాడ చూద్దామని. ఇక గిటెన్ అంటుంది, ఇక్కడ ఒక గడ్డిపూస అంతుంది. ఇలా సౌండ్ వినబడుతుందా చిటుకు అని. అది ఇంకా ఆనట్టే అంతుంది, ఇంకా ఆంతలేదు, అయినా కానీ సౌండ్ వస్తుంది చిటుకు అని. ఇది బంద్ చేసి పీకేయాలి గడ్డిపూస ఇలా. అందుకే చిటుకు అని కొడుతుంది అది. ఇంకేడైనా ఉన్నాయేమో చూసుకోవాలా. ఇగో ఈ కోతి పెడతా చూడండి.
ఇది దొంగ కోతి ఉన్నది, అవి ఉరుకుతుందా బాబు. ఆ దొంగ కోతి కోసం ఇది సోలార్ బిగించిన. ఎటువైపు దొంగ బాగా పెట్టడం వల్ల దూరం ఉన్న గడ్డి పొసలు కూడా దానికి అంటుకుంటున్నాయి, ఇగ్గుకుంటుంది. ఒకసారి అయితే లైన్ క్లియర్ చేసి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఆన్ చేస్తా. ఈ వోల్టేజ్ పెట్టి ఆన్ చేస్తా, చూద్దాం. ఈ వోల్టేజ్ పెట్టిన. ఇది బజర్ వస్తుంది ఆన్ చేస్తే. ఇది 12 hours 24 hours. ఇది మనకు 24 hours పెట్టుకోవాలి, ఎందుకంటే కోతులు ఉంటాయి కాబట్టి పొద్దున్నదాకా, తెల్లందాకా పందులు, పొద్దున్నదాకా కోతులు ఉంటాయి కాబట్టి 24 hours ఉండాలి. ఇది ఈగ్ పవర్ పెట్టుకోవాలా, ఇది బజర్ ఆన్ పెట్టుకోవాలా. ఇప్పుడు చాలు చేస్తున్నాను, చాలు చేసిన. ఇది అర్థింగ్ ఉన్నది, అందుకే బజర్ వస్తుంది. ఈయన వైర్ సిటుకు అంటుంది, జాలీలోకి వేసి వేసిన కాబట్టి ఇది అర్థింగ్ ఇక్కున్నట్టు అవుతుంది వోల్టేజ్. దీన్ని తీసి మళ్ళీ ఇడుతాను, అర్థింగ్ లేకుండా పైప్ వేసిన ఇలా అడికించి ఈ జాలి కంటకుంటా. జాలి కంటకు అర్థింగ్ వచ్చి బజార్ అచ్చులు పెట్టింది. ఇన్సులేషన్ టేప్ ఉండగా కూడా పెద్ద లైన్ లాగానే సేమ్ అయితే పైప్ వేసిన. సోలార్ బిగించుకున్న తర్వాత 3 రోజులకు పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇది 3వ రోజు. ఇలా మీకు చెప్పాను కదా, టమాటా చెట్లకు నీళ్ళు వేసినప్పుడు ఇలా నీళ్ళు వస్తే నూటలు అర్థింగ్ మంచిగా వస్తాయని. చూడండి, నేను టమాటా చెట్లకి ఈరోజు వాటర్ వేసాను. ఈ వాటర్ టమాటా చెట్లతో దీంట్లోకి అర్థింగ్ వచ్చినాయి. ఇలా మంచిగా ఉంటే నీళ్ళు ఇలా 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వేసుకుంటే అర్థింగ్ బాగుంటుంది. నేను అనుకోకుండా ఇక్కడ ఊరియా నేను కలిపి వేయంగా ఈ టమాటా చెట్లకి వేస్తాను నేను మర్చిపోయి గిన్నె ఈ 2 వైర్ల చందులో గిట్ల పెట్టి గిట్ల ఎల్లవైనా ఈ వైర్ అంటింది అయితే కరెంట్ షాక్ కొట్టింది అయితే మొత్తం పేయంతా వారింది, జల్లు అని తీసి సడన్ కొట్టినట్టు అయింది. కిడ్నీలో కడిగించి ఎఫెక్ట్ అయినట్టు అనిపించింది. జాగ్రత్తగా ఉండండి, లో పవర్లో పెట్టుకోరు పొద్దున్నదాకా. కోతులు గిన్నె ఎక్కువ ఉంటే హై పవర్ పెట్టండి. జియో వైరు ఎగ్గినాం కదా 8 ఊర్లో. వెడల్పు వచ్చేమో 30 మీటర్లు ఇక్కడ దాకా, పొడవు వచ్చేమో ఒక 40 మీటర్లు ఉంటుంది. ఇంచుమించు భూమి లెక్కేస్తే ఒక 10 గుంటలు వెళ్ళచ్చు. కరెక్ట్గా తెలియదు నాకు కూడా, 10 గుంటలని నేను అనుకుంటున్నా. ఇలా అవుతుంది. 8 లైన్లు ఎక్కిన, 18 కిలోలు తెచ్చిన. దీని కాస్ట్ వచ్చేసి 1800 పడింది. 100 రూపాయల కిలో ఇస్తారు షాపులలో. ఇంకా హోల్సేల్లో ఇంకా ఎక్కువ తీసుకుంటే తక్కువ కూడా ఇవ్వచ్చు. ఇన్సులేటర్లు ఒక 200 తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 200కు 800 పడింది. నాకైతే సరిపోయినాయి. నేను కూడా అయినా మళ్ళీ చాలా లాంగ్ వేసిన. ఆడ ఒక పోల్ ఉంటే ఇక్కడికి వచ్చింది. దాదాపు ఒక 15 ఫీట్ల పొడి ఉంటుంది. ఆ పోల్ గించి ఈ పోల్కు టైట్ ఎక్కిన, అందుకే బాగున్నాయి. ఈ కార్నర్ ఇన్సులేటర్లు ఇవి వచ్చేసి 50 పీసులకు 450 పడ్డాయి వీటికి. ఇవేమో వైర్ టైట్నరు, ఈ 10 పీసులకు 650 పడినాయి. కాకపోతే చాలా బాగున్నాయి అన్నీ. ఏదో ఒకటైతే ఇన్సులేటరు కొద్దిగా అర్థింగ్ అయినట్టు అనిపిస్తుంది, చిటుకు అంటుంది. మరి బహుశా దగ్గర నుడుక ఏమో తెలియదు కానీ చిన్న సౌండ్ వస్తుంది, చిటుకు అని. మీకు వినిపిస్తా చూడండి. ఎవరికన్నా గిన్నెనా మరి గిన్నెనా ఏం అర్థం కావడం లేదు, చిన్న సౌండ్ వస్తుంది. పర్వాలేదు, ఏదైనా అంటుకుంటే మాత్రం చాలా హై పవర్ ఉంది, తీసి సడేం కొడుతుంది. నాకైతే ఇప్పటికి కోతుల బాధ నుండి పందుల బాధ నుండి తప్పిపోయింది. వీడియోకి నాకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తాను. ఒక నెల తర్వాత కూడా ఇలా ఇది పనితనం ఎలా చేస్తుందని చెప్తాను. బాగుందా లేదా, తీసుకోవచ్చా లేదా అన్నది. వైర్ వచ్చేసి ఎలా పెట్టుకోవాలంటే ఎంతెంత గ్యాప్ పెట్టుకోవాలి వైరుకు మధ్యలో అంటే, కోతులకేమో 5 నుంచి 8 అంగుళాలు పెట్టుకోవాలి వైరుకు మధ్యలో. అదే పందులు కానీ ఈ అడవి పందులు కానీ ఇంకా ఏమైనా వేరే వస్తేనేమో ఒక ఫీటు అంటే 12 ఇంచుల నుంచి 15 ఇంచులు పెట్టుకోవచ్చు. కోతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా 6 అంగుళాల నుంచి 8 అంగుళాలు పెట్టుకోండి తప్పనిసరిగా, ఎందుకంటే అందులోకి దూరిపోయే అవకాశాలు ఉంటాయి. దానికి అంటుతూనే చాక్ కొడుతుంది వైరు.
అంటకుండా చాకు కొట్టది. ఎప్పుడైనా కానీ 6 నుంచి 8 అంగుళాలు పెట్టుకోండి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. నేను ఎన్ని వరుసలు వేసానంటే 8 వరుసలు వేసాను. చూడండి 6 వరుసలు వేసుకోవచ్చు, 5 వరుసలు వేసుకోవచ్చు, 3 వరుసలు కూడా వేసుకోవచ్చు. మనం ఎంత చిక్కగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఏదైనా నచ్చిన కానీ తలిగిందంటే మళ్ళీ ఇంకోసారి రాదు. అంత హై పవర్ కరెంట్ ఉంటుంది దీనికి. అలా అని పట్టుకొని చంపేయదు, చాకు కొట్టి వదిలేస్తుంది. కర్రలు ఎంత దగ్గర వాతుకోవాలంటే ఊరు దగ్గర ఉంటే ఆవులు కానీ బర్రెలు కానీ మేకలు కానీ ఇలాంటివి వస్తేనేమో 8 ఫీట్లకు ఒక కర్ర వాతుకోవాలి. లేదు మాకు ఆవులు బర్రెలు మేకలు గొర్రెలు రావనుకుంటేనేమో 10 ఫీట్ల నుంచి 15 ఫీట్ల దాకా ఒక కర్ర వాతుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ మాకు ఆవులు బర్రెలు మేకలు గొర్రెలు ఎలాంటివి ఏం రావు. నేను వచ్చేసి 15 ఫీట్ల నుంచి 12 ఫీట్ల మధ్యలో ఒక కర్ర వాతాను. ఈ కోతులు పందులు తప్ప ఏవి రావు. ఎందుకంటే మన బర్రెలు మేకలు గొర్రెలు వస్తే అవి కొద్దిగా అడమొట్టి వేస్తాయి కాబట్టి దగ్గర ఉంటే వైర్లు ఖరాబ్ కావు. వచ్చి చాకు కొడితే తలిగి వెళ్ళిపోతాయి కానీ దీనికి పట్టుకొని ఏమి ఉండే కానీ కాకపోతే ఖరాబ్ అవుతాయి. మళ్ళీ రిపేర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకని 8 ఫీట్ల నుంచి 10 ఫీట్ల మధ్యలో పెట్టుకోండి. ఆవులు కానీ బర్రెలు కానీ గొర్రెలు కానీ ఉంటే. అలాంటివి లేకుంటే పందులు ఈ కోతులు బెద్దడు ఉంటే మాత్రం 12 ఫీట్ల నుంచి 16 ఫీట్ల మధ్యలో వాతుకోండి. ఇలా లైన్లు అయితే మీకు ఖచ్చితంగా కోతుల బెద్దడు ఉంటే 8 లైన్లు 6 లైన్లు అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి. 6 అంగుళాల నుంచి 8 అంగుళాల వరకు. లేదు మాకు కోతులు లేవు ఓన్లీ పందుల కోసమే అనుకుంటే 12 అంగుళాల నుంచి 15 అంగుళాలు పెట్టుకోండి, సరిపోతుంది. 3 లైన్లు ఇగ్గితే సరిపోతాయి పందులకైతే. ఇక కోతులకైతే ఖచ్చితంగా 6 నుంచి 8 లైన్లు ఇగ్గాలి ఇలా చిక్కగా, మర్చిపోకూడదు. కర్రలు లోతు ఎంత వాతుకోవాలంటే 1 ఫీటు పైన వాతుకోవాలి. లోతు బలంగా ఉంటాయి. నేను ఫీట్ పైన వాతిన ఊపినా కానీ పోయి చూడండి, ఊపి చూపెడతాను. ఇక గట్టిగా ఉంటాయి. కాకపోతే ఈ కార్నర్ ఏవైతే ఉంటాయో అవి 1 ఫీట్‌న్నర లోతు వాడుకోవాలి. బలమైన కర్రలు నాటుకోవాలా. నేనైతే సపోర్ట్ వేయలేదు, సైడ్ సపోర్ట్లు అయినా బలంగా నిలబడింది. చూడండి బాగా లోతు వాతాయని అన్నమాట. మీకు మీద పడితే ఖచ్చితంగా కార్నర్ సపోర్ట్లు ఇవ్వాలి కట్టెలు, లేకుంటే ఇగ్గేస్తుంది. ఇలా వైర్ టైట్నర్తో టైట్ చేస్తే. నేనైతే చాలా బలంగా వాతిన. మందం ఇది కార్నర్లు అక్కడ ఖచ్చితంగా మందమైనది 1 ఫీట్‌న్నర లోతుతో వాతుకోండి. మేము ఎక్కువ లోతు వాతలేకపోతున్నామంటే ఇక్కడ నుంచి ఇటొక సపోర్టు, ఇక్కడ నుంచి ఇటొక సపోర్టు 2 ఇవ్వండి. అక్కడ నుంచి ఇక్కడ మీదికి ఇట్లా క్రాసులా ప్రతి కార్నర్కు అయితే బలంగా ఉంటుంది. లేదు ఇక మేము సపోర్ట్లు ఇవ్వము లోతే వాతుకుంటామంటే ఫీట్‌న్నర లోతు కంటే ఎక్కువనే తీయాలి. మన చెయ్యి ఎంత అందుతే అంత మట్టి తీసి అందులో పాతి ఆ కార్నర్ దాంట్లో ఖచ్చితంగా ఉసుక పోసి గుద్దాల, టైట్ పట్టుకుంటుంది. మళ్ళీ మనం మట్టి వస్తే ఇట్లా మన కాలువ వాటర్ నీళ్ళు వచ్చే కాలువ ఉంటుంది చూడు, దాని పక్కన ఎగిన ఉంటే పదనతోని మళ్ళీ లూజ్ అవుతుంది కర్ర. అలా కాకూడదంటే ఉసుక పోసి గుద్దుకోవాలి కార్నర్ ఖచ్చితంగా. నేను ఉసుక పోసి గుద్ది మీ కొంచెం మట్టి వేసాను. మీరు కూడా అలా చేయండి, చాలా బాగుంటుంది. ఇవాళకైతే వారం రోజులు అవుతుంది ఇది పెట్టి. ఇప్పటి వరకు 1 కోతి రాలేదు, 1 పంది రాలేదు. టమాటాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి, పచ్చగా ఇప్పుడు మక్కుతాయి ఇంకొక 10 నుంచి 15 రోజులలో. చూడండి, లేకుంటే కొత్తిమీర ఉంచేటి కాదు, ఏవైనా ఉంచేటి కాదు. ఉల్లిగడ్డలు కూడా వీక్క తిన్నాయి నా దానికి. జాలి పెట్టినా కానీ అచ్చుడు పెట్టిన అయితే ఈ జాలి మీదకించి జాలిని ఇలా కిందకి ఎక్కి దాని మీద దుంకిపోవడు చేతులతో కోతులు. అంత ఇదిగా ఉన్నాయి కోతులు. లేదంటే ఇలాంటి కర్రల్ని పట్టుకొని జాలి ఉన్నా కానీ ఈ జాలితో కర్రలు పట్టుకొని కర్ర మీదకి ఎక్కి అక్కడ జంప్ కొట్టి అందులో తినుడు చేయడం జరిగినాయి. అందుకని ఇక జాలి కూడా జాలి తీసేస్తా. అందుకని ఈ సోలార్ పెట్టిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ నాకు వచ్చి చాలా బాధ వేసింది, ఇలా పిచ్చుకలు వచ్చి పడుడు పెట్టినాయి. అనుకోకుండా నేను ఒక ఫస్ట్ రోజు జాలి పెట్టిన, సాయంత్రం ఈ టైంకి పెట్టిన. రేపు 10 గంటలకు 11 గంటలకు వచ్చే వరకు రాత్రి ఏ టైంలో పడ్డదో తెలియదు పాపం. ఒక పిచ్చుక చనిపోయింది. చిలుకలు కూడా చాలా పడ్డాయి. అవి ఇట్లని పానంతో ఉండగానే వెంటనే దొరకబట్టి తీసి ఇడిచిపెట్టిన. అలా అది ఒకటి బాధ అనిపించి ఈ సోలార్ పెట్టుకుంటే బాగుంటుందని సోలార్ పెట్టుకున్నా. ఈ సోలార్తో చాలా బెనిఫిట్లు ఉన్నాయి. కాకపోతే చాలా కేర్ఫుల్గా ఉండాలా. ఈ వైర్ల సందులకించి మాత్రం దాటకూడదు. కరెంట్ ఉండగా అది అటే పట్టుకొని కొట్టుకుంటే ఇడిచిపెడతాయి. మనం దాటలేకపోతాం వాళ్ళకించి కరెంట్ షాక్తోని హార్ట్ అటాక్ వచ్చి అలానే చనిపోతాం. ఎప్పుడన్నా కానీ మనం ఇక్కడ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాకనే లైన్ ముట్టాలా, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాకనే ఆ లైన్ ముట్టాలి, అప్పటిదాకా లైన్ ముట్టకూడదు. చాలా హై పవర్ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం మర్చిపోకండి, ఏది మర్చిపోకుండా.
నా వీడియో కింద నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా ఛానల్ కింద నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని అందిస్తాను మీకు, నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది. బాయ్.